మోహన్ రెడ్డి గారు ఆగండి, మళ్ళీ వస్తాను. మనతో చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ నాయకులు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు అదేవిధంగా విజయకిరణ్ గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి, మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా నా నమస్కారాలు సార్. మొత్తానికి గోదావరి జిల్లాల్లో సభలు సమావేశాలు అద్భుతంగా సాగుతూ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ మోహన్ రెడ్డి గారు మాత్రం గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరలిపోయింది. ఇక మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే మీకు కూడా గౌరవంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. పాపం ఆయన మోహన్ రెడ్డి గారి మాటల్లోనే మీకు మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మోహన్ రెడ్డి గారైనా కాదండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, పాపం ఆయన ఎక్కడైతే విజయవాడ నుంచి మొదలుపెట్టాడో అక్కడి నుంచి ఆయనకి పాపం అసలు అతని భవిష్యత్తు, అతని పరిస్థితి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అర్థమవుతూ ఉండింది. ఎక్కడైతే గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, గోదావరి జిల్లాలోకి ఆయన ఎంటర్ అవుతూనే ఆయన భవిష్యత్తు, నేను ఎటు వెళ్తున్నాను, నా దారి ఎటువైపు, ఆయన దారి ఉంటుంది కదా, ఆయన దారి తీహార్కా, లేకపోతే చెంచల్గూడక, లేకపోతే చర్లపల్లికా, లేకపోతే అండమానక, ఎటు పంపిస్తారు నన్ను అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పాపం మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడాను ఆయన వెనకే క్యూ బట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను అందుకే వారికి కూడా చెప్తున్నా, జాగ్రత్తగా మీరందరూ కూడా దయచేసి అటువంటి అవినీతి పరులతో కూడుకున్నటువంటి పార్టీలోంచి మీరందరూ కూడా పునీతులు అవ్వాలంటే మా పార్టీలోకి రండి. భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీ, కూటమిలోకి మీరు అందరూ రండి. మిమ్మల్ని అందరూ మేము ఆహ్వానిస్తున్నాం. ఏ పార్టీలో రావాలి? మా కూటమిలోకి రండి, మాతో పాటు రండి. రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కల్పిద్దాం. ప్రత్యేక హోదా లేనటువంటి రాష్ట్రానికి సరైనటువంటి మా ఎజెండాలో మేము పెట్టుకుంటాం. రాష్ట్రానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తాం. మీకులాగా రాష్ట్రాన్ని దోచుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి పరమైనటువంటి ఇటువంటి అంశాల జోలికి మేము వెళ్లకుండా ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకోటి మాట్లాడుతున్నారు మీరు ఆగండి సార్. నేను ఇప్పుడు కులాల మధ్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయమే కులాలు, మతాలు, ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంతా కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళు చేసినటువంటి రాజకీయం. ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు సర్వైవ్ అయిందే దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఇప్పుడు భయం ఏందిరా అంటే 2014 ఎలక్షన్లో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది. 2014 ఎలక్షన్లో మనకి ఈస్ట్ గోదావరిలో తెలుగుదేశం పార్టీ ఇట్స్ అరౌండ్ 47% ఆఫ్ పోల్ వచ్చింది, అది వాళ్ళకి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అక్కడ 4% వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో వచ్చేసరికి, అంటే వెస్ట్ గోదావరిలో కూడా 54% వరకు వచ్చింది. ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికి ఇట్లా 53% వచ్చింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 42 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 43 ఎంత వచ్చినట్టు ఉంది అప్రాక్స్. సో ఈ రోజున మేము ఏదైతే జనసేన పార్టీ ఉందో, జనసేన పార్టీ ఈరోజు మేము కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా కూటమి 58 నుంచి 60% ఆ రెండు జిల్లాల్లో సాధించే పరిస్థితి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తాం. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఏదైతే ఉండిందో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, వీళ్ళకి తెలుసు 2014లో మా కూటమి ఏ విధంగా వెస్ట్ గోదావరిలో వాళ్ళకి ఉనికి అనేది లేకుండా, వెస్ట్ గోదావరిలో 0, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నెత్తిన ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా 0నో, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వారికి మళ్ళీ అదే విధమైనటువంటి రుచి చూపించబోతున్నామండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారండి, మా పార్టీలోంచి మీరు అంటున్నారు ఇందాక ఏమన్నా ఒక నాయకులను తీసుకుంటున్నారండి, మా పార్టీలోంచి నాయకులను తీసుకొని, అంటే వర్గాల వారి మీరు కూడా అబ్జర్వ్ చేశారా, వైసీపీ నాయకులు ఏం తిట్టట్లేదు మీ పార్టీని, మీ అధినేతని. మీ పార్టీలో ఉండి టికెట్ కోసం ట్రై చేసి కూటమిలో టికెట్ రాకుండా వైసీపీలో జాయిన్ అయినటువంటి నేతలే ఇప్పుడు మీ అధినేతను టార్గెట్ చేస్తారు. మీ పార్టీలు, ప్రతి పార్టీలో లోపాలు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఆ మైనస్లన్నీ కూడా బయటికి చెప్తున్నారు. మైనస్లు ఏం కాదండి, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ప్యాలెస్ నుంచి ఇచ్చినటువంటి స్క్రిప్ట్. పాపం వీళ్ళకి ఏదో ఒక ప్యాకేజీలో కుక్కలుగా ఇల్లు ఏదో మాట్లాడుతూ ఉన్నారండి. మొన్నటి వరకు పోతిన మహేష్ ఏదో మాట్లాడారు. పోతిన మహేష్ గారు మాట్లాడారంటే పాపం పోతిన మహేష్ గారికి ఏదో ఆఫర్ చేసినట్టున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అతను పాపం ఏ విధంగా పడిగాపులు కాశాడు, ఏ విధంగా అతను పార్టీ ఆఫీస్లోకి వచ్చాడు, అగ్రిగోల్డ్ బాధితుల్ని అడ్డుగా పెట్టుకొని అతను చేసినటువంటి అలుచిలు, అంటే అతని భాగవతం మనం బట్టబయలు చేయాలంటే అతని హిస్టరీ మొత్తం ఉంటుందండి. జనసేన పార్టీలో కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర అతని చరిత్ర ఉంటుంది. నేను బీసీ నాయకుడిని, నేను నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నాను, అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించి నేను ప్రతినిధిగా ఉంటానని చెప్పేసి వచ్చాడు ఈ పార్టీలోకి. అగ్రిగోల్డ్ బాధితుల తరపున 2016-17 సంవత్సరంలో బాధితుల తరపున నేను పోరాడతానని చెప్పినటువంటి ఆ పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి, ఆ లుచ్చ, ఆ దగులు బాచి ఆ బాధితుల తరపున పోరాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర
చందాలు వసూలు చేసుకున్నటువంటి దగులు బాచి బ్రోకర్ అవుడు. పోనీలేండి, వంశీ గారు అంటే ఈ రోజున మా అధ్యక్షుడు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను. అంటే ఐఎమ్ సారీ ఎందుకంటే నేను ఇటువంటి భాష మాట్లాడకూడదు. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మా అధ్యక్షుల గురించి ఆ విధమైన భాష మాట్లాడాడు. ఎందుకంటే నేనండి జూపుడి ప్రభాకర్ అని ఉంటాడు. జూపుడి ప్రభాకర్ ఒక కుల సంఘానికి సంబంధించి, అంటే అతనేదో నేను డిఫెన్స్లో పనిచేశాను, నేను పెద్ద నాయకుడిని అని చెప్పేసి ఒక దళిత సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను, నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను అన్నటువంటి ఆ నీచుడు పవన్ కళ్యాణ్ గారిని బ్రోకర్ ఏకర్ అంటున్నాడు. నీకంటే ఎవడన్నా బ్రోకర్ ఉంటాడా? నీకంటే దళారు ఎవరు ఉంటారా? నీకంటే రాజకీయ బ్రోకర్, కులాన్ని తాకట్టు పెట్టి కులాన్ని నమ్ముకున్న కుక్క, అంతకంటే నీచం అనమాట. కుక్క అంటమన్నా అదే విశ్వాసం. ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే వారికి ఏ విధమైనటువంటి మాట్లాడే హక్కు లేకుండా జస్ట్ మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడి గురించి మాట్లాడారు. మేము ఏ రోజు గురించి కూడా విధానపరమైనటువంటి విమర్శలే మేము చేస్తాం. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు అమలు చేశారా, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేశారా, వాటి గురించి మేము చర్చిస్తాం. కానీ మీరు ఏదైతే వ్యక్తిగత విమర్శల జోలికి, వ్యక్తిగతంగా మీరు మా నాయకుడి జోలికి, మా పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ మేము ఖచ్చితంగా. ఇప్పుడు జూపుడి ప్రభాకర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఏమయ్యా జూపుడి ప్రభాకర్ అనే వ్యక్తి 2014 సంవత్సరంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరాడు. మళ్ళా మీ పార్టీ అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఒక నీచుడు, ఆ నీచుడి చేత మీరు మళ్ళీ మాట్లాడించి, అంటే ఈ జూపుడి ప్రభాకర్ మాట్లాడగానే దళితులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి దగ్గర అయిపోతారు అనుకుంటున్నారా? లేకపోతే దళితులందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు అనుకుంటున్నారా? పొలాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి, నీచమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడటానికి మీకు అర్హత లేదు. ఏం చేశారు మీరు? పల్లాల గురించి మాట్లాడుకోండి. మీ కుటుంబం, మీ నాయకుడు కుటుంబ చరిత్ర తీయమంటారా? గ్రంథాలు రాయొచ్చు, మీ కుటుంబ చరిత్రలు ఇస్తే గ్రంథాలు రాయొచ్చు, తాళపత్ర గ్రంథాలు రాయొచ్చు మీ కుటుంబ చరిత్రలు ఇస్తే. నిత్యమైనటువంటి సంస్కృతి, రామాయణం కాదు మీ కుటుంబ చరిత్ర, మీ నాయకుని చరిత్ర అదేం మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మా పార్టీ నుంచి ఏ రోజు కూడా మీ కుటుంబంలో లోపాలు, లోగుట్లు, మీ పెళ్లిళ్ళు, పిల్లలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల? హుందాగా రాజకీయాల గురించి మాట్లాడాం. మేము మీ మేనిఫెస్టో గురించి మాట్లాడాం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది ప్రతి ఒక్కటి ప్రజలకు సమస్యలే. మీకు చేతగాక రాజకీయాలు చేయలేక, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గురించి ఏం మాట్లాడుతున్నావు? అది వ్యక్తిగతం కదా? ఏదది పోతన మహేష్ జూపుడి గురించి వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావు? రాజకీయ విమర్శ చేస్తున్నా నేను. రాజకీయంగా మా పార్టీ చేయలేడు. మీకు పోతన మహేష్ గురించి ఏం తెలుసు? పోతన మహేష్ గురించి మీకేం తెలుసు? నా అకౌంట్లో చెక్కండి. కార్యకర్తల దగ్గర ఫోటోలు చూపిస్తానండి, కార్యకర్తల దగ్గర ఫోటోలు తీసుకుని డబ్బులు తీసుకుని మాట్లాడతారు. పార్టీ పెట్టుకుని మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధినేత మీద వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, అబండాలు వేస్తే మరి ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు బాధ ఉండదు. ఇప్పుడు ఒక నిమిషం, పోతి మహేష్ గారు విజయవాడ వెస్ట్ టికెట్ అమ్ముకున్నారని చెప్పేసి మాట్లాడారు. ఆయన ఏమన్నా మధ్యవర్తి మాట్లాడి వద్దని లేదు, ఆయనతో మాట్లాడివ్వండి. ఇప్పుడు బయట నీ ప్రెస్ మీట్లలో మీ నాయకుడు మా నాయకుడు మాట్లాడినారు, మీ నాయకుడు మా వాళ్ళు మాట్లాడినారు, రకరకాల మాట్లాడినారు. మనం మాట్లాడే చోట ఈ మాట్లాడడం అవసరమా? సార్ మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు ఏమన్నాడు? సూటి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను సార్. మీరు మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశారండి? 90% చేశారని చెప్తాను. ఏమండి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తారని చేశాడా? తీసుకొచ్చాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రాజధాని దేనికి సమాధానం చెప్పగలరు మీరు? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ దూకి చావండి? రాష్ట్రానికి బంగాళాఖాతంలో కట్టగట్టుకొని ఎందుకు చావండి సార్? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తీసుకురాకపోగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప 13 లక్షల కోట్లు ఎవడు నెత్తిన పడేస్తారండి మీరు? రాజకీయం చేతగానటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో